డిస్టర్బెన్స్ ఏం రావట్లేదు కదా నా సైడ్ నుంచి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్. నిన్న మనం ఫస్ట్ క్లాస్లో వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఫస్ట్ క్లాస్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డిస్కస్ చేసాం. నిన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్కి like step input, how many types of inputs were there? Step input, pulse input, step input, pulse input, impulse input, ఇంకేముండే ramp input and sinusoidal input. ఇలాంటి ఇన్పుట్స్ కి ఇన్పుట్ అంటే ఎప్పుడు కూడా x function, whether it is in time domain or in frequency domain, x is the input and the output is represented always by y. సో మనం నిన్న ఈ ఇన్పుట్ ఫంక్షన్స్ అన్నింటికి టైం డొమైన్ లో ఫంక్షన్ ఏముంటది, ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఫంక్షన్ ఏముంటది డిస్కస్ చేసినాం. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, నేను నిన్న మర్చిపోయినా. లైక్ మనం ఇంపల్స్ ఇన్పుట్ తీసుకున్నాం కదా నిన్న, t<0, t greater than some tp and t equal to 0. So capital X will be equal to 0 here and capital X will be X. Capital X అంటే ఏంటి? X minus X steady state. So before t equal to 0 and after t equal to tp, the system is in steady state. So X is equal to XS. So this capital X will be equal to 0. ఇక్కడ కూడా X equal to 0. And here in this time period, X is equal to some A units. It is increased by A units. And మనం నిన్న దీనికి డిస్కస్ చేసాం కదా, లైక్ హౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే మనం మొత్తం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీలో 0 to టీపీ మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఫ్రమ్ టీపీ టు ఇన్ఫినిటీ అగైన్ ఇట్ ఈస్ 0 కదా. సో దీన్ని ఇలా కూడా కాకుండా వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ 2 స్టెప్ ఇన్పుట్స్. ఇలా అన్న చేయొచ్చు, లేదంటే ఇంకొక మెథడ్ ఏంటంటే మనం వీటి మీద ప్రాబ్లమ్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీ క్యాన్ కన్సిడర్ దిస్ యాజ్ 2 స్టెప్ ఇన్పుట్స్. అంటే ఫస్ట్ టైం ఏమో ఫ్రమ్ 0 to A వెళ్ళింది, దిస్ ఇస్ స్టెప్ ఇన్పుట్. అండ్ సెకండ్ టైం ఏమో ఫ్రమ్ A to 0 వెళ్ళింది, సెకండ్ స్టెప్ ఇన్పుట్ అనమాట. సో అట్లా కూడా చేయొచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మనం ప్రాబ్లమ్ చేసినప్పుడు అది ఇంకా క్లియర్ అవుతుంది. మొత్తానికి when there is a pulse input, you can come do it from the basic అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దగ్గర నుంచి చేసుకుంటూ రావచ్చు. లేదంటే నాకు డైరెక్ట్ గా ఫార్ములాస్ గుర్తుంటాయి అనుకున్న వాళ్ళు, యూ కెన్ కన్సిడర్ పల్స్ ఇన్పుట్ యాజ్ 2 స్టెప్ ఇన్పుట్స్ ఫ్రమ్ 0 to A and from A to 0. And apart from this, we started here yesterday first order systems. So the first example that we have, so what is the first order system? First of all, first order system is a system which will have the transfer function. Transfer function is nothing but output by input. So the transfer function is of the form kp, some constant. Kp is a constant by tau s plus 1. ఇలా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈ ఫామ్ లో ఉన్న వాటిని ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్ అంటాము. kp by tau s plus 1. So the first example that we have considered yesterday was tank. So we considered a tank as an inlet flow rate of q naught and outlet flow rate of q, and there was a height h. మనం వీటన్నింటికి స్టడీ స్టేట్ ఫార్మ్స్ రాసుకున్నాం, దట్ ఈస్ క్యాపిటల్ క్యూ నాట్, క్యాపిటల్ హెచ్ అండ్ క్యాపిటల్ క్యూ. ద ఈక్వేషన్ మనం రాసుకున్నాం. అండ్ ఫైనల్లీ వీ గాట్ మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాజ్ ఈక్వల్ టు output was h of s and input was q naught of s. This was equal to r by ras plus 1. So here kp is r and tau is ra. I have even explained the units of everything. అండ్ దీని ఇన్వర్స్ మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్స్ లో ఈ క్యూ నాట్ ఆఫ్ ఎస్ ఇస్తారు, అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కరెస్పాండింగ్ హెచ్ ఆఫ్ ఎస్ అండ్ హెచ్ ఆఫ్ టి. అండ్ ఐ ఆల్సో కాషన్ యూ దట్ దిస్ ఈస్ క్యాపిటల్ హెచ్ ఆఫ్ టి విచ్ ఈస్ స్మాల్ హెచ్ ఆఫ్ టి మైనస్ హెచ్ ఆఫ్ 0. ఇట్ ఈస్ ఎ స్టడీ స్టేట్ హెచ్ ఆఫ్ ఎస్. ఈ సబ్ట్రాక్షన్ ఎప్పుడు కూడా మర్చిపోతుంది. నౌ వీ విల్ టేక్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఓకే, బిఫోర్ దట్ you just solve this. Same tank system the inlet flow rate is q naught
ద అవుట్లెట్ ఫ్లో రేట్ ఈస్ క్యూ, కానీ ఈసారి క్యూ ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్ బై ఆర్ టేక్ ఇట్ యాజ్ హెచ్ ఇంటూ ఆర్. ఇఫ్ ఇట్ ఈస్ హెచ్ ఇంటూ ఆర్, వాట్ విల్ బి ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్? జస్ట్ లెట్ మీ నో. ఫాస్ట్గా చేయాలి. మనం ఇందాక ప్రాబ్లంలో we took q is equal to h by r. Instead, if I take h into r, you just tell me what will be the transfer function. Transfer function అంటే ఏంటి? h of s by q naught of s is equal to what? సో ఇక్కడ ఇట్లా మనం h by r తీసుకుంటే మనకు టౌ r ఇంటూ a అని వచ్చింది కదా. ఇప్పుడు టౌ ఏమని వస్తుంది? అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ r? జస్ట్ లెట్ మీ నో దిస్. టైం 6:36 అవుతుంది. 6:40 కల్లా చెప్పాలి. ఏం లేదు, నార్మల్ మాస్ బ్యాలెన్స్ రాస్తే వచ్చేస్తుంది. సో 6:40 కల్లా ఆన్సర్ చెప్పాలి. చేస్తున్నారా? ఆన్సర్ ఎవరికైనా వచ్చిందా? చేసేయమంటారా? సరే చూడండి. ఏంటి మాస్ బ్యాలెన్స్ ఈక్వేషన్ ఏంటి? ఇన్లెట్ మైనస్ అవుట్లెట్ ఈజ్ ఈక్వల్ టు అక్యూములేషన్. అక్యూములేషన్ అంటే ఏమని రాస్తాం? a ఇంటూ dh బై dt. వాట్ ఈస్ ద స్టడీ స్టేట్ కండిషన్? qs మైనస్ qs ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? at steady state the height will be constant. For the height to be constant, the inlet should be equal to outlet. Or once the height is constant, the dh by dt term will become 0. Subtract these two. So this is still in time domain. Q naught minus q is equal to a into. Can I write this h as capital H? Yesterday I have explained why we can write it. See, h is equal to h minus h steady state. So dh by d capital H by dt is nothing but d small h by dt. ఎందుకంటే ఈ h's anyway constant కాబట్టి దీన్ని differentiate చేస్తే 0 అవుతుంది. So I'm writing it as a into d capital H by dt. I can even replace q by capital H into r. ఎందుకు? ఇక్కడ qs can be written as hs into r. ఇక్కడ q can be written as h into r. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే h minus hs into r వస్తుంది. దాన్ని నేను క్యాపిటల్ h అని రాసేసుకుంటున్నా. దిస్ ఇస్ ఈక్వల్ టు a into d capital H by dt. సో ఇప్పుడు ఏం చేస్తాం?
apply Laplace transforms on both sides, you'll get Q naught of S is equal to R into H of S is equal to A into S into H of S minus H of 0 is anyway 0. ఎందుకంటే H is nothing but H into Hs at 0, H is equal to Hs. This is anyway 0. I hope you are understanding. నాకు ఏం సౌండ్ వస్తలేదు ఇక్కడ నుంచి నేనే వేసుకుంటాను. Q naught of S is equal to A into S, sorry, AS into H of S plus R into H of S Q naught of S is equal to H of S into AS plus R. So you will get ultimately H of S by Q naught of S is equal to 1 by R plus AS. Is this in the standard form? First order transfer function ఉండాల్సిన standard form లో ఇది ఉందా, or should I make any changes? The standard form is Kp by tau s plus 1. ఈ కాన్స్టెంట్ టర్మ్ ఎప్పుడు కూడా 1 ఉండాలి. So take R common. You will get H of S by Q of S is equal to 1 by R divided by 1 plus ఏమొస్తుంది A by R into S. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ లో ఉందా? So what is Kp here? In this case it is 1 by R and tau is equal to A by R. So what will be the units of R? Is it meter square per second? మనకు టైం యూనిట్స్ రావాలి. ఏరియా ఇస్ మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ షుడ్ బి ఈక్వల్ టు టైమ్ యూనిట్. అంటే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఉంటే మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి యుల్ గెట్ సెకండ్. సో దిస్ ఈస్ ద మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ ఆర్ ఇన్ దిస్ కేస్. ఈస్ దిస్ ఓకే? Okay. Yes, Akka. Okay. Hope you understood. So these are the two examples of first order systems. వెన్ మనము యాక్చువల్గా ఈ ట్యాంక్స్ ది సిరీస్ ప్యారల్ ది కూడా ఉంటది, కానీ అది మనం ఎక్కడ మాట్లాడుకుందాం అంటే సెకండ్ ఆర్డర్ సిస్టమ్స్ మాట్లాడుకుందాం. ఫైన్. ఎందుకంటే రెండు ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్ ని కలిపినప్పుడు ద రిజల్టింగ్ సిస్టమ్ విల్ బి ఎ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. సో మనం అది డిస్కస్ చేసినప్పుడు ట్యాంక్స్ ఇన్ సిరీస్, ట్యాంక్స్ ఇన్ ప్యారలల్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. నౌ లెట్ us confine ourselves only to first order systems. Now the next example of first order systems is thermometer. థర్మోమీటర్ లో ఏమవుతుంది, హూ ఇస్ ద అవుట్పుట్ అండ్ హూ ఇస్ ద ఇన్పుట్ అంటే, సే ఒక వాటర్ ఫ్లూయిడ్ ఉంది, ఫ్లో అవుతుంది, అండ్ ఐ హ్యావ్ ప్లేస్డ్ ఎ థర్మోమీటర్ ఇన్ టు దిస్. థర్మోమీటర్ లాగా లేదు, బట్ ఊహించుకోండి థర్మోమీటర్ అంతే. సో ఇప్పుడు నా ఏమంటారు, ద టెంపరేచర్ దట్ మై థర్మోమీటర్ ఇస్ షోయింగ్ ఈజ్ ఎక్స్, ఆర్ మేబీ ఐ విల్ కాల్ ఇట్ వై, సారీ వై. And the temperature of this surrounding water, I'll call it as X. So ఇక్కడ పాయింట్ ఏంటంటే, వై ఐ హ్యావ్ టు మెజర్ ద డైనమిక్స్ ఆఫ్ దిస్ సిస్టమ్ అంటే, ఇప్పుడు ఈ వాటర్ ఫ్లో అవుతుంది, దెర్ ఇస్ నో రూల్ దట్ ఇది ఎప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ వాటర్ వస్తుందని. ఒక బ్యాచ్ ఆఫ్ వాటర్ మేబీ అదొక 50°C దగ్గర ఉండుండొచ్చు, నెక్స్ట్ వచ్చేది 51°C ఉండుండొచ్చు, లేదా 49°C, అట్లా ఎగ్జాక్ట్ కాకపోయినా యావరేజ్ గా అట్లా మారుతూ ఉంటుంది టెంపరేచర్. సో ఇక్కడ టెంపరేచర్ మారగానే ఇమీడియట్ గా థర్మామీటర్ ఏం తెలిసిపోదు, దేర్ విల్ బి అ లిటిల్ ల్యాగ్. అంటే అప్పటి వరకు థర్మామీటర్ 50° మెజర్ చేస్తుంది, సడన్ గా 51° టెంపరేచర్ వచ్చినప్పుడు దర్ విల్ బి ల్యాగ్ అనమాట. అంటే దర్ విల్ బి అన్ అక్యూములేషన్. అంటే అన్స్టడీ స్టేట్ కాబట్టి పీడీసీ సబ్జెక్ట్ ఇస్ కంప్లీట్లీ అన్ అన్స్టడీ స్టేట్ సబ్జెక్ట్. అంటే మీరు ఇట్లా చేంజ్ ఇవ్వంగానే అక్కడ చేంజ్ చూపించదు, మధ్యలో మనకి అక్యుములేషన్ టైం ల్యాగ్ ఉంటాయి. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ నా
x చేంజ్ అవుతున్న కొద్దీ హౌ మై y విల్ చేంజ్, హౌ దిస్ టెంపరేచర్ స్లోగా వెళ్తుంది అనమాట. అంటే వాట్ ఐ మెంట్ టు సే ఇస్ ఇన్ ద మనం ఫస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నట్టు ఒక 60 డిగ్రీస్ ఇది 70 డిగ్రీస్ ఉండాలి. సో ఈ చేంజ్ అన్నది ఎంత ఫాస్ట్ గా అవుతుంది, స్లోగా అవుతుందా ఫాస్ట్ గా అవుతుందా చాలా స్లోగా అవుతుందా అన్నది ద డైనమిక్స్ ఆఫ్ ద సిస్టమ్ విల్ మెజర్ అనమాట. సో యాజ్ ద టెంపరేచర్ ఆఫ్ దిస్ వాటర్ ఈస్ చేంజింగ్, హౌ ఫాస్ట్ మై థర్మామీటర్ ఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద చేంజ్ అన్నది ద డైనమిక్స్ ఆఫ్ ద సిస్టమ్ అనమాట. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు నో సో దట్ వీ క్యాన్ టేక్ ఎ కంట్రోల్ యాక్షన్ ఈజీలీ. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో మనం ఎగ్జాక్ట్ గా ఈ వాటర్ టెంపరేచర్ సపోజ్ 50 డిగ్రీసే మెయింటైన్ చేయాలనుకోండి, మన థర్మోమీటర్ ఎక్కువ లేట్ చేస్తుంది అనుకోండి, మనం యాక్షన్ తీసుకోవడానికి కూడా లేట్ అవుతుంది. సో మనం ముందే డైనమిక్స్ అర్థం చేసుకుంటే వీ కెన్ టేక్ కంట్రోల్ యాక్షన్ అకార్డింగ్లీ. సో హౌ షెల్ వి డూ ఇట్? సో మనం థర్మోమీటర్ బల్బ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ థర్మోమీటర్ బల్బ్ ఇది, దీని లోపల మెర్క్యూరీ ఉంటుంది, దీని బయట వాటర్ ఉంది. జస్ట్ సే మెర్క్యూరీ ఈజ్ అ లిక్విడ్ మెటల్ కదా, ఇక్కడ లోపలంతా హీట్ ట్రాన్స్ఫర్ ఇస్ డ్యూ టు కండక్షన్ అనుకుందాం. బయట ఫ్రమ్ దిస్ లిక్విడ్ టు దిస్ గ్లాస్ దిస్ ఇస్ కన్వెక్షన్ అనుకుందాం. ఇస్ దిస్ ఓకే? ఈ అజంప్షన్ ఓకేనా అందరికి? ఫైన్. ఎస్ అక్క. ఓకే, ఇట్లా తీసుకుంటే సో మనం ఏమవ్వాలి, వాట్ ఎవర్ హీట్ వీఆర్ గివింగ్ టు ద, అంటే ఈ వాటర్ ఈ బల్బ్కి ఏ హీట్ అయితే ఇస్తుందో దట్ ఈస్ గెటింగ్ అక్యుములేటెడ్ ఇన్ ద మెర్క్యూరీ. అదేం బయటకు వెళ్ళిపోవట్లేదు, మెర్క్యూరీ ఈ హీట్ తీసుకొని దాని టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటుంది, దాన్ని బట్టే మనకి థర్మోమీటర్ మెజర్మెంట్ తెలుస్తుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ ఈక్వేషన్ ఏముంటది, ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్లెట్ ప్లస్ అక్యుములేషన్. అవుట్లెట్ ఈజ్ 0. హోప్ యూ అండర్స్టూడ్. ఇక్కడ అవుట్లెట్ ఎందుకు, అక్కడ మనం ఇచ్చిన హీట్ మళ్ళీ థర్మోమీటర్ ఇంకెవ్వరికి ఇవ్వట్లేదు, ఆ థర్మోమీటర్ లో ఉన్న మెర్క్యూరీయే దాని మనం ఇచ్చిన హీట్ తో దాని టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో ఆల్ ద హీట్ దట్ వీఆర్ గివింగ్ టు ద థర్మోమీటర్ ఇస్ గెటింగ్ అక్యుములేటెడ్. సో ద అవుట్లెట్ ఈస్ 0. Right ఈజ్ ఈక్వల్ టు అక్యుములేషన్. ఇన్లెట్ ఏంటి, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ కన్వెక్షన్ కాబట్టి ఇట్ ఈస్ హెచ్. What is the thermometer temperature considered as? Is it outlet? Output, I mean output. This is the input. Kabatti x minus y. Temperature difference vedna manaki. Heat is equal to HA into delta T minus T infinity. Remember this? Munana HT చేసుకున్నాం. So it is x minus y. Considering the temperature of liquid is greater than thermometer, x minus y is equal to, what is the heat accumulated? mCp, temperature of the mercury, considered as x by dt. Is this okay? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? యాక్చువల్లీ మనం దీన్ని స్మాల్ ఎక్స్ అని తీసుకుందాం, తర్వాత క్యాపిటల్ రాసుకుందాం. నౌ ఎట్ స్టడీ స్టేట్, ఎట్ స్టడీ స్టేట్ ఏమవుతుంది, heat you are giving both will be at same temperature. At steady state ఏమవుతుందంటే దట్ ద థర్మోమీటర్ టెంపరేచర్ ఇంకా ఈ లిక్విడ్ టెంపరేచర్ ఈక్వల్ ఉంటాయి. చాలా సేపటి నుంచి లిక్విడ్ 50 డిగ్రీ సెల్సియస్ తోనే వస్తుంది అనుకోండి, థర్మోమీటర్ ఎప్పుడో అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది 50 డిగ్రీ సెల్సియస్ కి. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై. సో ఎట్ స్టడీ స్టేట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై అండ్ hence there is no accumulation, it is equal to 0. Now subtract these two equations and write it in terms of capital X. HA common తీసుకుంటే x minus xs will be capital X, x of t. This is time domain still. Y minus ys is capital Y is equal to mCp d capital X by dt. ఇక్కడ కూడా స్మాల్ x capital X ఎందుకు రాసిన అంటే సేమ్ లాజిక్, x is nothing but x minus xs. So dx by dt is equal to d small x by dt minus దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎలాగో 0. Now convert it into frequency domain. హెచ్ఏ చేస్తారా ఇక్కడ నుంచి, దీని ఫ్రీక్వెన్సీ డొమైన్ చేసి నాకు ఏమొస్తుందో చెప్పండి. వాట్ విల్ బి ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్?
ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఎవరు? ద థర్మోమీటర్ టెంపరేచర్ విచ్ ఇస్ వై. సారీ ఇక్కడ ఎక్స్ రాసానా? ఇది వై తీసుకున్నాం కదా. థర్మోమీటర్ టెంపరేచర్ ఏమని తీసుకున్నాం? వై అని తీసుకున్నామా, ఎక్స్ అని తీసుకున్నామా? వై. అది అవుట్పుట్ కాబట్టి బెటర్ మనం ఎప్పుడు వై లాగా తీసుకుందాం, ఎందుకంటే మళ్ళీ వేరే ప్రోడక్ట్స్ ప్రాక్టీస్. సో నాకు y ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఎంతనో చెప్పండి. దిస్ ఈస్ నాట్ dx బై డిటి, దిస్ ఈస్ dy బై డిటి, ఎందుకంటే మెర్క్యూరీలో అక్యుములేట్ అవుతుంది కదా హీట్. dy బై డిటి. యా. సో జస్ట్ లెట్ మీ నో వాట్ షుడ్ బి ద ట్రాన్స్ఫర్. 6:52 అవుతుంది. 2 minutes లో చెప్పాలి, ఏముండదు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి ఆన్ బోత్ సైడ్స్. y ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఎంతనో చెప్పండి. ఇంతసేపు ఎంత పడుతుంది? HA ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు ఎంసిపి డివై బై డిటి. ఈ హెచ్ఏని చేయండి. ఎక్స్ మైనస్ ఇజ్ ఈక్వల్ టు ఎంసిపి బై హెచ్ఏ ఇంటూ డివై బై డిటి. మీరు అబ్జర్వ్ చేస్తే దీని యూనిట్స్ టైం యూనిట్స్ ఉంటాయి, ఉల్టా ఉల్టా టైం యూనిట్స్ 1/τ ఉంటుంది. సో అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ వై ఆఫ్ ఎస్ ఇట్స్ ఈక్వల్ టు, దీన్ని టౌ అందాం, ఎస్ ఇంటూ వై ఆఫ్ ఎస్. వై ఆఫ్ ఎస్ అది పట్టుకురండి. వై ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు టౌ ఎస్. వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ 1/1 ప్లస్ టౌ ఎస్. అసలు అర్థం అవుతుందా? ఎందుకు చేయట్లేదు? ఈజ్ దిస్ క్లియర్? సో in this case, is this in standard form first of all? Kp by 1 plus tau s. Yes, it is in the standard form. Kp enta 1, tau enta mcp by h into a. Okay now? Yes, Akka. Okay. So ఇప్పటివరకు మనము two types of first order system చేస్తున్నాం. One is tank system. In case of tank system, it is r by rs plus 1. R is Kp, Ra is the tau. In case of thermometer, it is also the first order system. And here 1 by tau s plus 1, where 1 is Kp and this tau is equal to mCp by h. This solve a problem related to this thermometer one. A thermometer is initially at a steady state temperature of 25 degrees Celsius. For T
less than 0. The thermometer is at a steady state temperature of 25 degrees Celsius. Suddenly, it is transferred to a temperature of bath at 100 degrees Celsius. So, the step change which took place was 100 degrees Celsius. ఇప్పుడు 100 degrees Celsius లో పెట్టారు, ఇంక్రీజ్ చేయలేదు by 100. It is kept in a bath of 100 degrees Celsius at t equal to 0. Estimate the reading of thermometer after 0.1 minute. What is the temperature of the thermometer? I mean, what temperature is thermometer showing at 0.1 minutes given tau is equal to 0.1? Given tau is equal to 0.1, you should also find what is the temperature shown by thermometer at 0.1. 6:57 అయింది. 5 minutes లో చెప్పాలి ఆన్సర్. నేను చేయకపోతే నేను చేయని చెప్తాను. First of all, is this a step change, pulse change? Put it in 25 degrees దగ్గర నుంచి 25 నుంచి డైరెక్ట్ గా 100 కి తీసుకొచ్చేసినారు. స్టెప్ బట్టి మీకు ఎక్స్ ఆఫ్ టీ ఎక్స్ ఆఫ్ ఎస్ ఏంటో తెలిసే ఉండాలి. మీరు దాన్ని సబ్స్టిట్యూట్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. వాట్ షుడ్ బి ద టెంపరేచర్ షోన్ బై థర్మోమీటర్ ఎట్ టైమ్ 0.1 minute given tau is equal to 0.1? అక్క 47.4 అక్క. 47.4 ఏంటది? క్యాపిటల్ వైయా స్మాల్ వైయా? క్యాపిటల్ వై ఆఫ్ టీ. ఓకే, మనం స్మాల్ వై ఆఫ్ టీ. మనం ఎప్పుడు స్మాల్ వై ఆఫ్ టీయే కనుక్కోవాలి. $72.4 కదా. అంతే, కరెక్ట్. సో ఏం లేదు, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తెలుసు. వై ఆఫ్ ఎస్ థర్మోమీటర్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇప్పుడే డిరైవ్ చేసాం. వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 బై టౌ ఎస్. ఈ ఎక్స్ ఆఫ్ ఎస్ ఎంత? క్యాపిటల్ ఎక్స్ కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. ఐ మీన్ ఇనీషియల్ గా 25 ఉండే, తర్వాత దాన్ని ఇనీషియల్ గా అది ఒక 25 degrees బాత్ లో ముంచి ఉండే, ఇప్పుడు సడన్ గా తీసుకెళ్లి దాన్ని 100 దాంట్లో పెట్టేసాం. సో ఈ 25 నుంచి 100కి వెళ్ళడానికి దానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఉట్టి ప్రాబ్లం లా కాకుండా అసలు ఏమవుతుందో సిచ్యువేషన్ ఇమాజిన్ చేస్తున్నారా? లైక్ లిక్విడ్ లో ఒక థర్మోమీటర్ పెట్టాం. ఇనిషియల్లీ దిస్ లిక్విడ్ వాజ్ ఎట్ 25 degrees Celsius అండ్ థర్మోమీటర్ వాజ్ ఆల్సో ఎట్ 25, వాజ్ ఆల్సో షోయింగ్ ద టెంపరేచర్ ఆఫ్ 25 degrees Celsius. అంటే చాలా టైం నుంచి ఈ లిక్విడ్ లో పెట్టేసి ఉంచామన్నమాట ఫర్ t less than 0. Suddenly at t equal to 0, you bought it and kept this liquid is at 100 degrees Celsius and you bought this thermometer and kept it here. అప్పుడు ఏమవుతుంది? ఈ 25 degrees Celsius దగ్గర ఉన్న రీడింగ్ కాస్త ఇప్పుడు ఈ 100 degrees లోకి వచ్చినా అని అర్థం చేసుకొని అది 100 చూపించడానికి
కొంచెం టైం లాగ్ ఉంటుంది అనమాట. మేబీ టేక్ సమ్ 1 to 2 minutes. ఎంత టైమో కూడా మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు విత్ ద టాస్క్ వీ హ్యావ్. బట్ దట్ పర్సన్ నౌ హీస్ ఆస్కింగ్ ఎట్ 0.1 minute వాట్ ఈస్ ద టెంపరేచర్ ఇట్ ఈస్ ఇండికేటింగ్. అంటే అది 100 degrees Celsius ఉన్నా కూడా ఇమీడియట్ గా 100 degrees Celsius అని చూపియదు అనమాట. దానికి కొంచెం టైం పడుతుంది 100 degrees Celsius అని చూపియనికి. సో ఎట్ 0.1 minute వేర్ ఈస్ ద రీడింగ్. సో మనకి 72 అని వచ్చింది. అంటే నువ్వు 100 degrees వాటర్లో పెట్టిన వెంటనే నీ థర్మోమీటర్ ఇట్లా 25 నుంచి 100కి జంప్ అయిపోదు అనమాట. ఇట్ టేక్స్ లిటిల్ టైమ్. అండ్ ఎట్ 0.1 minute it is still showing 72 as the reading even though the temperature of the water is 100. Hope you understood what is the situation that is going on. సో ఇంత టైం పడుతున్నప్పుడు ఒక మధ్యలో టైం వాడు తీసుకొని ఆ టైం దగ్గర ఎంత టెంపరేచర్ చూపిస్తుంది అని అడుగుతున్నాడు. సో నౌ దిస్ ఈస్ అ కాన్సెప్ట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. అండ్ మూవింగ్ ఆన్ టు ద ప్రాబ్లమ్. ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ టౌ 0.1 అని ఇచ్చారు. ఎస్ మనం y of s కనుక్కోవాలి. మై x of s is 100 minus 25 is the step. అంటే 75 units of step input has happened. When I convert it into frequency domain, this will be 75 by s. మనం నిన్న ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ స్టెప్ ఇన్పుట్ కి డైరెక్ట్ గా ఫార్ములా డిరైవ్ చేసాం. దాన్ని కూడా పెట్టచ్చు, లేదంటే దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ పెట్టి సాల్వ్ చేసినా కూడా మనకు వచ్చేస్తుంది. సో యూ విల్ గెట్ 75 by s into 1/0.1s. So according to yesterday's formula, we will be having y of t is equal to kp a 1 minus e power minus t by tau. ఈసారి కేపీ ఎంత? థర్మోమీటర్ కాబట్టి 1. ఏ అంటే ఏంటి? ఏరియా కాదు, ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ స్టెప్ ఇన్పుట్ విచ్ ఈస్ 75. 1 at what tau 0.1. At what time he's asking us to find out the output? At 0.1. So 0.1 by 0.1 అది 1 అయిపోతుంది. You will get capital Y of t is equal to 75 into 1 minus e power minus 1. కానీ నాకు ఈ y of t ఏంటి? స్మాల్ y of t minus y at steady state. అంటే what is the temperature shown by thermometer at time t minus what is its steady state temperature? Will it is equal to this much. కానీ నన్ను క్వశ్చన్లో అడుగుతుంది, హీస్ ఆస్కింగ్ మీ వాట్ ఈస్ ద టెంపరేచర్ షోన్ బై థర్మోమీటర్ ఎట్ టైమ్ టీ. కాబట్టి మై y of t, this is 25 by the way, this is 25, it is given in the question. So my y of t will be equal to 25 plus 75 into 1 minus 1 by e. దీన్ని మీరు క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేస్తే యూ షుడ్ గెట్ 72.41 degrees Celsius. ఓకేనా? క్లియరా? మనం ప్రాబ్లం ఏం చేస్తున్నామో అసలు అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? 25 degrees Celsius ఉన్నదాన్ని 100లోకి మారిస్తే దానికి కొంచెం టైం పడుతుంది 100 చూపించడానికి. అండ్ ఆ విత్ ఇన్ దట్ టైం మధ్యలో ఒక టైం తీసుకొని వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈ టైం దగ్గర ఇంకా నా థర్మోమీటర్ రీడింగ్ ఎక్కడుంది అని. ఇట్ ఈస్ స్టిల్ ఎట్ 0.1 minute, ఇట్ ఈస్ స్టిల్ ఎట్ 72 minus 0.41. When will it show 100 degrees Celsius? Can you guess at what time will it show 100 degrees Celsius? Take this as homework. Think how you'll find out at what time it will show 100 degrees Celsius. అంటే 100 degrees Celsius చూపించడానికి దానికి ఎంత టైం పడుతుంది? యాక్చువల్లీ ఇక్కడే కూడా చేసేయచ్చు. మీకు నిజంగా కాన్సెప్ట్ అర్థమై ఉంటే. మనకి ఏముంది? y of t is equal to 75 into 1 minus e power minus t by tau. Tau అంటే 0.1. అవునా? అవునా కాదా? ఈజ్ దిస్ ఓకే? ఈ ఈక్వేషన్ ఓకేనా? y of t. సో y of t అంటే ఏంటి? స్మాల్ y of t minus y at steady state is equal to 75 into 1 minus e power minus t.01. Now what is my question? When will it show 100 degrees Celsius? అంటే y of t ఎంత కావాలి? I'm asking when this will be equal to 100. This is already 25. This is equal to at what time this is equal to 100 అన్నది క్వశ్చన్. 1 minus e power minus t by 0.1.
ఇది కూడా 75, ఇది కూడా 75. సో దిస్ ఈస్ పాసిబుల్ వెన్ 1 minus e power minus t by 0.1 is equal to 0. సో e power minus t అక్క by అక్క అక్క 1 అక్క 1 ఎట్లా తమ్ముడు? టైం క్యాన్సిల్ అడుగు. చేస్తాం కదా అక్క, డివైడ్ కదా అక్క. సో 75/75 1. ఒక్క నిమిషం. కదా, అవును. ఏ అంతే అంతే 1. సారీ, కరెక్టే. సో ఇప్పుడు ఏమొస్తుంది? 1 కూడా 0 అయిపోతుంది. సో ఇది 0 అంతేనా? e power minus t by 0.1 should be 0. So when this will be possible? When will e power minus of something will go to 0? When this goes to infinity. అవునా? అక్క సో t by 0.1 should tend to infinity అంటే t should tend to infinity. సో ఇది కూడా సిఆర్ఈ లాగా అనమాట. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఎప్పుడు కంప్లీట్ కాదు చూడండి, అట్లా ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కూడా ఎగ్జాక్ట్ గా ఎప్పుడు చూపించదు అనమాట. అంటే మేబీ ఇట్ విల్ గో అప్ టిల్ 99.999 కానీ ఎగ్జాక్ట్ గా 100 చూపించదు అనమాట. అంటే ఇట్ టేక్స్ లిటరల్లీ ఇన్ఫినైట్ టైం నిజంగా చెప్పాలంటే. బట్ మన థర్మోమీటర్ లో అంత ప్రెసిషన్ ఉండదు కాబట్టి మనం 99.9999 చూపించినప్పుడే మనం అది 100 చూపించేస్తుంది అనుకుంటాం అనమాట. గాట్ ద పాయింట్? బట్ ట్రూలీ మనం ఒక పర్ఫెక్ట్ థర్మోమీటర్ తీసుకుంటే గనక ఇన్ఫినైట్ టైం పడుతుంది ఎగ్జాక్ట్ గా 100 మీదకి రావడానికి. హోప్ దిస్ ఇస్ క్లియర్. నౌ డూ ద సేమ్ ప్రాబ్లమ్. ఐ మీన్ the same problem కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ద యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్. మీకు ఇది ఉట్టి ఏదో పీడీసీ ప్రాబ్లం లాగా అర్థమవుతుందా, లేదా నిజంగా అక్కడ ఏమవుతుందో అర్థమవుతుందా? సీన్ మైండ్ లో వస్తుందా అక్కడ ఏం జరుగుతుందో? థర్మోమీటర్ ఒక టెంపరేచర్ నుంచి ఇంకో టెంపరేచర్ కి మార్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నది. am I able to explain it or it is little confusing? Okay, leave it. అక్క ఒకసారి మళ్ళీ చెప్పండి. అంటే ఇదంతా అర్థమైందా అని అంటున్నా. అంటే ఇక్కడ ఉట్టిగా ప్రాబ్లం లాగా చేసేస్తున్నారా, లేదా ఎగ్జాక్ట్ గా సీన్ ఏమైతుందో అర్థమవుతుందా అని అడుగుతున్నా. అర్థమవుతుంది అక్క. సో మనకి 0.1 minute దగ్గర అది 72.41 చూపిస్తుంది. దట్ ఈస్ అవర్ కంక్లూజన్. అండ్ ఫర్ ఇట్ టు షో మనం 25 నుంచి 100 లోకి మార్చినప్పుడు అది 100 చూపించడానికి లిటరల్ గా ఇన్ఫినైట్ టైం పడుతుంది. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ క్వశ్చన్. ద యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ of a first order system. The unit impulse response of a first order system is 2 into e power minus 0.5 t. The unit impulse response of a first order system is 2 into e power minus 0.5 t. What is the transfer function? సింపుల్ ప్రాబ్లం, 2 minutes లో చెప్పాలి. రెస్పాన్స్ ఇచ్చేసాడు. దిస్ ఈస్ ద రెస్పాన్స్ అండ్ ఇన్పుట్ ఈజ్ ఇన్పుట్. ఇంపల్స్ కి రెస్పాన్స్ అంటే ఇన్పుట్ ఈజ్ ఇంపల్స్ కదా. సో దిస్ ఈస్ ద అవుట్పుట్, దిస్ ఈస్ ద ఇన్పుట్. క్యాలిక్యులేట్ ఏమంటారు, ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ డొమైన్, దెన్ డూ అవుట్పుట్ బై ఇన్పుట్, యూ షుడ్ గెట్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అర్థమైందా ఎలా చేయాలో? ఇన్పుట్ ఇంపల్స్, అవుట్పుట్ ఇది. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అని అడుగుతున్నారు. అవుట్పుట్ బై ఇన్పుట్ సింపుల్ గా చెప్పాలంటే.
కానీ ఫ్రీక్వెన్సీ డొమైన్లో. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ డొమైన్లోనే రాస్తాం, టైం డొమైన్లో రాయం. అక్క 2/s+0.5 అక్క. 2/s+0.5 స్టాండర్డ్ ఫామ్లో రాయు. లైక్ మనకి ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఫామ్ τs+1 ఉండాలి, అక్కడ +0.5 ఉంది కదా, సో దాన్ని 1 చేయు. మొత్తం టేక్ 0.5 కామన్ ఇన్ ద డినామినేటర్. కరెక్ట్ ఆన్సర్, కరెక్టే. స్టాండర్డ్ ఫామ్లో రాయంతే. 4/2s+1. పర్ఫెక్ట్, అంతే. సో వేరే అందరికి కూడా అర్థమవుతుంది కదా ఎందుకో. y ఆఫ్ t ఈస్ గివెన్ బై, సో రెస్పాన్స్ అంటే ఎప్పుడు కూడా y ఆఫ్ t. సో ఇట్ ఈస్ గివెన్ యాజ్ 2 × 0.5 t. x ఆఫ్ t ఈస్ గివెన్ యాజ్, y అంటే క్యాపిటల్ Y రాసుకోండి, ఎనీథింగ్ మీ ఇష్టం. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఇంపల్స్ అన్నాడు. ఇంపల్స్ అంటే ఏంటి? యూనిట్ ఇంపల్స్ అంటే ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1, ఇట్స్ జస్ట్ 1. ఇంపల్స్ ఫంక్షన్ కాబట్టి దానికి ఏమంటారు, డిరాక్ డెల్టా ఫంక్షన్ ఉంటుంది టైం డొమైన్లో. యూనిట్ ఇంపల్స్ కాబట్టి ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. వెన్ యూ కన్వర్ట్ ఇట్ ఇంటూ టైమ్ ఫ్రీక్వెన్సీ డొమైన్, దిస్ విల్ బి ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, సారీ, ఎక్స్ ఆఫ్ ఎస్, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ డిరాక్ డెల్టా ఫంక్షన్, ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ 1, y of t is given, convert it into y of s, ఏముంటుంది, ఇట్ ఈస్ 2/s+0.5. అవునా? 2 is just a number, దానికి ఇంటూ ఇది అయినప్పుడు ఇట్ విల్ బికమ్ s, 1/s. మామూలుగా 2కి 2/s, కానీ ఇట్ ఈస్ గెటింగ్ మల్టిప్లైడ్ బై e పవర్ సమ్ -at కాబట్టి s+a వస్తుంది. x of s is 1, hence the transfer function is y of s by x of s, which is nothing but 2/s+0.5. 0.5 can be written as 1/2. అప్పుడు 4/2s+1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ యూనిట్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్, కొంచెం అంటే ఈజీనే, జాగ్రత్తగా చేయండి. ఏ యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్, a unit impulse response of an unknown process, a unit impulse response of an unknown process is t into e power minus t. Impulse, unit impulse response for some process is t into e power minus t. What is its step response? Unit step response అనుకుంటాను, unit step response. So y of t for impulse input ఇచ్చాడు. He is asking what is y of t for a step input. నిన్న క్లాస్ ఎండ్ అయ్యేప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మారదు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒకసారి మీరు కనుక్కొని పెట్టుకుంటే ఓన్లీ అవుట్పుట్స్ అండ్ ఇన్పుట్స్ విల్ చేంజ్. This is the hint I can give this for this question. It is an easy question. 3 minutes, 7:14 అవుతుంది, 7:17 కల్లా చెప్పాలి.
ఐడియా వచ్చిందా ఎలా చేయాలో? ఇక్కడ ఆల్రెడీ ఇంపల్స్ ఇన్పుట్ అన్నాడు, దాని అవుట్పుట్ కూడా ఇచ్చాడు. ఈ రెండు చేస్తే నీకు ముందు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేస్తుంది. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒకసారి వచ్చేసాక దట్ ఈస్ కాన్స్టెంట్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇప్పుడు దానికి స్టెప్ ఇన్పుట్, యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చి దాని అవుట్పుట్ ఎంతనో కనుక్కోవాలి. ఇంకొక 2 minutes ఇస్తాను. ఈజ్ దిస్ క్లియర్? ఎట్లా చేయాలో అర్థమైంది. ముందు ఈ ఇంపల్స్ అక్క ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ ఇంపల్స్ ఇన్పుట్ ఇన్పుట్స్ అవుట్పుట్ తో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోండి. ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి మళ్ళీ స్టెప్ రెస్పాన్స్ పెడితే దాని అవుట్పుట్ ఒకటి వస్తుంది. అక్క Hmm. 1 మైనస్ ఈ పవర్ 1 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ మైనస్ టీ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. పర్ఫెక్ట్, వెరీ గుడ్. అంతే. సో ఏమిచ్చాడు? యూనిట్ ఇంపల్స్ అన్నాడు, మళ్ళీ ఎక్స్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది అప్పుడు 1. వై ఆఫ్ టీ ఇచ్చాడు, వై ఆఫ్ టీ ఎంత అని ఇచ్చారు? టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. వై ఆఫ్ ఎస్ ఏమవుతుంది? ఉట్టి టీ ఉండుంటే ఇట్ వాస్ 1/s², బట్ ఒక ఈ పవర్ మైనస్ టీ కూడా మల్టిప్లై అయింది కాబట్టి ఇట్ విల్ బి 1/s+1². ఓకే. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుంది? ఇట్ ఈస్ y of s by x of s. X of s is nothing but 1. కాబట్టి it is 1/s+1 whole square. So once this is a transfer function, ఇది ఇంకా కాన్స్టెంట్. This is the transfer function. దీనికి ఇంపల్స్ ఇన్పుట్ ఇస్తే ద అవుట్పుట్ వాస్ సమ్ t ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. ఇప్పుడు నేను ఏమి ఇస్తాను? స్టెప్ ఇన్పుట్ ఇస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్, అంటే if x of s is this, what is y of s and y of t? So solving this, y of s by x of s ఎంత? ఇప్పుడు మనం స్టెప్ ఇన్పుట్ ఇస్తున్నాం, యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి 1/s. దిస్ షుడ్ బి ఈక్వల్ టు, మళ్ళీ మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్, సో y of s by x of s షుడ్ ఆల్వేస్ బి ఈక్వల్ టు 1/s+1 హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది? y of s విల్ బి ఈక్వల్ టు 1/s ఇంటూ s+1 హోల్ స్క్వేర్. దీన్ని మనం ముందు పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద రాసుకోవాలి. సో హౌ విల్ వి రైట్ దిస్ యాజ్ పార్షియల్ ఫ్రాక్షన్స్? చూడండి, మొన్న చెప్పింది ఏంటి? ఓన్లీ ఎస్ ఇంటూ s+1 అట్లా డిఫరెంట్వి ఉంటే డైరెక్ట్ గా డినామినేటర్ అదొక డినామినేటర్ వేసేసుకొని దీన్ని జీరోకి ఈక్వేట్ చేసుకోవడం, దాన్ని జీరోకి ఈక్వేట్ చేసి చెప్పాను కదా. దీనికి ఇంకేమి షార్ట్ కట్ లేదు. వి విల్ హ్యావ్ వన్ టర్మ్ విత్ డినామినేటర్ ఎస్, we will have one term with denominator s+1, we will have another term with denominator s+1 whole square. ఇలా ఉంటుంది. You need to find out, sorry, so we have to find out what is a, b and c. So ultimately we are equating 1/s into s+1 whole square to a by s plus b by s+1 plus c by s+1 whole square. What are a, b, c అని ఎలా కనుక్కోవాలి? టేక్ ఎల్సిఎం, అంటే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తాను, నా మెథడ్ ఇది. I'll take off the LCM. It will be s into s+1 whole square. Numerator will be a into, ఇక్కడ s ఉంది, సో దీనికి s+1 whole square మల్టిప్లై అవుతుంది, ప్లస్ b into s+1 ఉంది, సో ఇట్ విల్ బి s into s+1 ప్లస్ c into s.
ఇట్లా వస్తుంది కదా ఎల్సిఎం తీసుకుంటే. కొంచెం ఈ పార్షియల్ ఫ్రాక్షన్ సాల్వ్ చేయడం రావాలి పీడీసీలో. అప్పుడు ఏమొస్తుంది, ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్, ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్. దెన్ యూ గెట్ ఏ ఇంటూ ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ బిఎస్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ సిఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమేమి ఎగిరిపోతాయి, ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది. దిస్ విల్ బి a ఇంటూ 0 ప్లస్ 1 హోల్ స్క్వేర్, దిస్ ఇస్ ఈక్వల్ టు 1. కరెక్ట్గా a ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్, సో a వచ్చేసింది, సబ్స్టిట్యూట్ s ఈజ్ ఈక్వల్ టు -1. s ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే we have a into s plus 1 whole square plus b s into s plus 1 plus c into s is equal to 1. ఇప్పుడు s is equal to -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఐ ఆల్రెడీ నో a is equal to 1. 1 అని తెలిసింది. s -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ ఎగిరిపోతుంది, ఈ టర్మ్ కూడా ఎగిరిపోతుంది. అండ్ విల్ గెట్ c into -1 is equal to 1. సో c equal to -1. ఫైనల్ గా ఈ ఎస్ ఏ ఇంకా బి రెండు సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే, ఐ మీన్ ఏ ఇంకా ఏ ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేసేస్తే we'll have s plus 1 whole square plus b s into s plus 1 minus plus cs. C is -1 and it is s. This is equal to 1. ఇప్పుడు ఇంకా s ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. We can let us take maybe let us put s is equal to -2 now. అండ్ మీకు b వచ్చేస్తుంది. అప్పుడు ఏమంటారు, -2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -2 plus 1 is -1 whole square is 1 plus b into s is -2 and s plus 1 is -1 minus of -2 is +2. This is equal to 1. So -2b plus 3 is equal to 1. -2b is equal to -2 plus 3 at పంపిస్తే -3. 1 minus 3 will be -2. b is equal అక్క ఇక్కడ -2 ఇంటూ -1 ఉంది కదా అక్క, +2b అయితే. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది -2, ఇది +2, సో b కూడా -1. ఓకేనా. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏమైతాయి అప్పుడు, వి రోట్ ఇట్ యాజ్ y of s is equal to a by s. a is 1, b by s plus 1, b is -1, c by s plus 1 whole square. అంతే. సో ఇలాంటి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎట్లా చేయాలో క్లియరా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దీన్ని టైం డొమైన్లోకి మార్చుకోండి. ఇంకా 1/s అంటే టైం డొమైన్లో 1, 1/s plus 1 అంటే టైం డొమైన్లో e power -t, 1/s plus 1 హోల్ స్క్వేర్ అంటే టైం డొమైన్లో t into e power -t. అంతే కదా. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా అందరికి? ఓకే. అంటే దిస్ ఈస్ ద స్టెప్ ఇన్పుట్ కి వచ్చే అవుట్పుట్ ఇది. ఇప్పుడు లెట్ us డిస్కస్ జస్ట్ వన్ కాన్సెప్ట్ బిఫోర్ ఎండింగ్ ద క్లాస్. వాట్ ఈస్ ద, ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనగానే చెప్పేస్తున్నాం కదా, లైక్ ఇట్ ఈస్ కేపీ బై టౌ ఎస్ ప్లస్ 1 అని చెప్పేసి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టౌ అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ కేపీ అంటే ఏంటి వాటి అర్థం? అంటే ఒక పర్టికులర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి సపోజ్ ఒక దానికి టౌ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, ఇంకో దానికి టౌ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది అనుకోండి. వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? అంటే ఈ ప్రాసెస్ ఫాస్ట్ గా అవుతుందనా, ఈ ప్రాసెస్ స్లోగా అవుతుందనా, ఏంటి దాని బాధ ఏంటి? అండ్ హౌ, వాట్ ఈస్ కేపీ, వాట్ ఇట్ ఈస్ డిటర్మైనింగ్ బేసికల్లీ. లెట్ us టు అండర్స్టాండ్ ఇట్ జస్ట్ మనం ఒక సింపుల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుందాం. 1/s plus 1 ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనుకుందాం. దీనికి ఒక స్టెప్ ఇన్పుట్ ఇద్దాం, యూనిట్ స్టెప్ ఇన్పుట్ 1/s ఇద్దాం. వాట్ విల్ బి ద అవుట్పుట్? y of t ఏమవుతుంది అప్పుడు? సింపుల్ అబ్బా, మొన్ననే మనం తీసుకున్నాం కదా ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. 1 minus e power -t. ఎందుకంటే ఇక్కడ టౌ ఈజ్ 1, కేపీ ఈజ్ ఆల్రెడీ 1, కేపీ 1, టౌ 1,
యూనిట్ ఇక్కడ a ఈక్వల్ టు కూడా 1. సో kPa ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ t బై టౌ పెడితే ఇది వస్తుంది. నౌ ఇంకొక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుందాం, దానికి టైం కాన్స్టెంట్ 2 తీసుకుందాం, 2s plus 1. And again I'm giving a unit step input. Now what will be the output? Same, కానీ t by tau వస్తుంది. t by tau is now 2. See, ఈ ప్రాసెస్ ఫాస్ట్ గా అవుతున్నట్ట, ఈ ప్రాసెస్ ఫాస్ట్ గా అవుతున్నట్ట? జస్ట్ సబ్స్టిట్యూట్ t ఈక్వల్ టు ఏదో ఒకటి పెట్టుకోండి. ఎట్ టైం t ఈక్వల్ టు 0.1. వాట్ ఈస్ దిస్ y of t and what is this y of t? See, that this is 1 ఫస్ట్ unit. అక్క మళ్ళీ ఫస్ట్ రిపీట్ చేయమంటున్నా. ఫస్ట్ ఫస్ట్ వన్ ఫాస్ట్ గా అవుతుంది. అక్క సి ఇక్కడ ఏ ఎంత ఉంది, 1 యూనిట్. 1/s అంటే ద స్టెప్ ఇన్పుట్ దట్ యూ హ్యావ్ గివెన్ ఈస్ 1 యూనిట్. అంటే చేంజ్ ఎంత టేక్ ప్లేస్ అవ్వాలి, 1 యూనిట్ అవ్వాలి. జస్ట్ మీరు ఎట్ సమ్ టైం ర్యాండమ్ గా ఒక టైం తీసుకొని ఆ టైం కల్లా ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుందో చెక్ చేసుకొని చూసుకోండి. అంటే t ఈక్వల్ టు 0.1 పెడితే మేబీ దిస్ విల్ బి సమ్ 0.095, ఇదేదో ఇంకేదో ఉంటుంది. సో యూ విల్ అబ్జర్వ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ ఫాస్టర్ దాన్ దిస్. అంటే దాని అర్థం ఏంటి? greater is the time constant, greater is the time constant, slower is the process, slower is the process. slower అని ఎందుకంటున్నా, మీరు ఒక్కసారి ఇది t ఈక్వల్ టు 0.1 పెట్టుకొని చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఏమవుతుంది అంటే టైం కాన్స్టెంట్ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ తీసుకుంటది ఫర్ ఎ సేమ్ చేంజ్ టు హ్యాపెన్. అంటే ఎందుకు అంటే దిస్ టైం కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఫర్ ఏమంటారు స్టెప్ ఇన్పుట్, దిస్ రిప్రజెంట్స్ వాట్ ఈస్ ద టైం టేకెన్ ఫర్ 63.2% ఆఫ్ ద చేంజ్ టు అక్కర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్నాం 25 degrees నుంచి 100 degrees Celsius కి టెంపరేచర్ చేంజ్ కావాలి. సో ఈ టైం కాన్స్టెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ చేంజ్ లో అంటే 75 యూనిట్స్ చేంజ్ జరగాలి, ఇందులో ఒక 63% చేంజ్ జరగడానికి, టోటల్ గా కాకపోయినా 63% చేంజ్ జరగడానికి ఎంత టైం పడుతుంది అన్నది టైం కాన్స్టెంట్ డిసైడ్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ టైం కాన్స్టెంట్ ఈస్ గ్రేటర్, ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ టేకింగ్ అ గ్రేటర్ టైం, అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. జస్ట్ 63.2% చేంజ్ అక్కర్ కావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతున్నట్టు లెక్క. టైం ఎక్కువ పడుతుంది అంటే ఏంటి? ద ప్రాసెస్ ఈస్ లిటిల్ స్లో అని అర్థం. గాట్ ద పాయింట్? ఓకే ఓకే. సో టైం కాన్స్టెంట్ ఎక్కువ ఉంటే ఒక ప్రాసెస్ స్లోగా ఉందని అర్థం, అంటే దాని డైనమిక్స్ స్లో ఉందని అర్థం. ఫైన్. హౌ అబౌట్ కేపీ? వాట్ డస్ కేపీ రిప్రజెంట్? మనకి ఏ అర్థం కావాలన్నా ఒక ఎగ్జాంపుల్ వేసుకుంటే అయిపోతుంది. ఇది ఒక సింపుల్ ఫస్ట్ ఆర్డర్ ఫంక్షన్, ఇది and you will have again as usual y1 is equal to 1 minus e power minus t, and similar గా 1/s. ఈసారి kp మారుస్తున్నా, tau కాన్స్టెంట్ 2/s plus 1 తీసుకున్నా అనుకోండి, then my y2 will be equal to 2 into 1 minus e power minus t. ఇక్కడ వరకు ఓకేనా? నౌ ఇప్పుడు వాట్ ఈస్ y1 ఎట్ t ఈక్వల్ టు ఇన్ఫినిటీ? It is equal to 1. 1 akka. Yes akka. Similar. What is y2 at t equal to infinity? Is it equal to 2? Yes akka. చూడండి, ఇప్పుడు నేను చేంజ్ 1 యూనిటే చేసిన. ఈ 1/s ఎప్పుడు కూడా స్టెప్ ఇన్పుట్ లో దిస్ రిప్రజెంట్ వాట్ ఈస్ ద స్టెప్ దట్ యు హ్యావ్ గివెన్. నేను ఒక 1 యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇస్తే నా అవుట్పుట్ కూడా 1 యూనిట్ కి ఇట్ ఇంక్రీస్డ్ బై 1 యూనిట్. బట్ నా కేపీ కనుక 2 అనుకోండి, ఫర్ ఫర్ ఇన్పుట్ చేంజ్ ఆఫ్ 1 యూనిట్ ద అవుట్పుట్ has changed by 2 units. Got the point? So kp represents when you change the input by 1 unit, how many units the output is changing by. Got the point? ఇప్పుడు kp కనుక 100 ఉంది అనుకోండి, ఇక్కడ మనకి 100 వస్తుంది ఇన్పుట్. నేను జస్ట్ 1 యూనిట్ నేను ఇన్పుట్ ని కొంచెం చేంజ్ చేస్తే నా అవుట్పుట్ డ్రాస్టిక్ గా చేంజ్ అవుతుంది. సో సచ్ ఎ సిస్టమ్ ఈస్ వెరీ డేంజరస్. గాట్ ద పాయింట్? అంటే నాకు ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం ఫస్ట్ డే
పీడీసీ అర్థం చేసుకున్నప్పుడు మాట్లాడుకున్నాం చూడండి. సడన్ గా ఇన్పుట్ 40 డిగ్రీస్ దగ్గర కాకుండా 50 డిగ్రీస్ దగ్గర రావడం స్టార్ట్ అయింది అనుకోండి, నా అవుట్పుట్ ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ మెయింటైన్ అట్ 60 డిగ్రీ సెల్సియస్, అది 70 కాదు కదా, 170 డిగ్రీస్ దాకా కూడా వెళ్ళిపోతుంది అనమాట. కేపీ, ఇట్ డిపెండ్స్ అపాన్ కేపీ. ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో కేపీ కనుక హై ఉంటే ఇట్స్ అ డేంజరస్ సిస్టమ్. కొంచెం ఇన్పుట్ చేంజ్ అయినా కూడా అవుట్పుట్ చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అవుతుంది. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్ ఈస్ అ మోస్ట్ అన్స్టేబుల్ అనమాట. Hope you understood the significance of Kp and tau. So the ultimate conclusion is tau represents the speed of the dynamics. ఫాస్ట్ గా అవుతుందా, స్లోగా అవుతుందా, చేంజ్ ఇన్పుట్ ఎంత ఇస్తే అవుట్పుట్ కూడా అంతే చేంజ్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇచ్చిన ఇన్పుట్ కి అవుట్పుట్ ఫాస్ట్ గా వచ్చేస్తుందా, స్లోగా వస్తుందా అన్నది టౌ డిసైడ్ చేస్తుంది అనమాట. గ్రేటర్ ఈస్ ద టౌ, greater will be the time taken for getting the desirable output, hence slower is the system. Similarly, kp ఏం రిప్రజెంట్ చేస్తుంది, నేను ఒక్క యూనిట్, ఇఫ్ మై ఇన్పుట్ చేంజెస్ బై 1 unit, by how many units my output will change అన్నది kp రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ ఎక్కడైనా ఏమైనా